హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను ఫస్ట్ టైం అయితే వ్లాగ్ చేస్తున్నాను. నేను మార్నింగ్ 5 to 7 వరకు వంట మొత్తం ఎట్లా కంప్లీట్ చేస్తానో మీకు ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను. అలాగే నా యూట్యూబ్ జర్నీ కూడా ఎట్లా స్టార్ట్ చేసినా ఇప్పటి వరకు ఎట్లా నడుస్తుందో మీకు వీడియోలో క్లియర్ గా చెప్తాను. అందరు బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వారు ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మష్రూమ్ బిర్యానీ కోసం నేను 1/2 kg మష్రూమ్ తీసుకొని బిర్యానీ చేస్తున్నాను. మా పిల్లలకైతే చాలా ఇష్టం మష్రూమ్ బిర్యానీ. ఈ మష్రూమ్ బిర్యానీ నేను ఎట్లా చేస్తానో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ మష్రూమ్స్ అన్ని నీట్గా బాగా దుమ్మంతా పోయే వరకు కడుక్కోవాలి. దీని మీద చాలా డస్ట్ ఉంటుంది, కొంచెం తడితడిగా ఉంటుంది కదా మష్రూమ్స్, దానికి మట్టి బాగా పట్టుకొని ఉంటుంది. అందుకని మష్రూమ్స్ నీట్గా కడిగిన తర్వాత వీటిపైన ఉండే సన్నని తోలు మొత్తం తీసేయాలి. నేను మార్నింగ్ టైంలోనే ఎక్కువను వీడియోస్ను షూట్ చేస్తుంటా. ఎందుకంటే నేను ఏ వంట చేసినా దాన్ని ఎట్లా చేయాలో మా పిల్లలకి ఎట్లా నచ్చుతుందో ఆ రకంగా మాత్రమే చేస్తా. మా పిల్లలకు నచ్చింది మా ఇంట్లో పెద్దవాళ్ళకి నచ్చదు, అందుకని వాళ్ళ కోసం సపరేట్ చేస్తాను. మళ్ళీ మష్రూమ్ బిర్యానీ అయితే మా పిల్లల కోసం స్పెషల్ గా చేస్తున్నా. మా ఇంట్లో రైస్ తక్కువ తింటారు మా పెద్దవాళ్ళు. మా పిల్లలు అయితే మష్రూమ్ బిర్యానీ చాలా ఇష్టపడతారు. మసాలా కర్రీ కన్నా బిర్యానీని ఎక్కువ ఇష్టపడతారు. నేను మార్నింగ్ టైంలో మాత్రం ఖచ్చితంగా మా పిల్లలకి ఇష్టమైంది మాత్రం చేస్తాను. ఎందుకంటే లంచ్ లో వారు తింటారో తినరో అని అదొక టెన్షన్ అయిపోతుంది. అందుకనే వాళ్ళకి నచ్చింది మాత్రమే చేస్తా. నచ్చిందంటే వాళ్ళకి ఇష్టమైనవి మాత్రమే ఎక్కువ చేస్తుంటాను. అందరికి సేమ్ కావాలనుకున్నప్పుడు ఈవినింగ్ టైంలో ఏదో ఒకటి పెడతాను. కానీ మార్నింగ్ టైంలో మాత్రం ఖచ్చితంగా లంచ్ బాక్స్ కు వాళ్ళకి కావాల్సింది మాత్రమే ప్రిపేర్ చేసి ఇస్తాను. మష్రూమ్ బిర్యానీ మార్నింగ్ టైంలో కదా, మామూలుగా మనం గిన్నెలలో చేస్తే లేట్ అయిపోతుంది. అందుకని కుక్కర్లో చేస్తున్నాను నేను. పులావ్ లాగా చాలా టేస్ట్ కూడా వస్తుంది. దీనికోసం కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో హోల్ గరం మసాలా వేసి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఆనియన్స్ వేసి, ఆనియన్స్ కూడా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. దీని తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి, ఫ్రెష్గా దంచింది. చాలా టేస్ట్గా మంచి ఘాటుగా వస్తుంది స్మెల్. ఇప్పుడు ఇందులో 2 మీడియం సైజ్ టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కలిపి దీన్ని మూత పెట్టి టమాటాలు మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. ఈ టమాటాలు మగ్గిన తర్వాత ఇందులో ఇప్పుడు కొంచెం పసుపు, టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి, ఉప్పు, ఇందులోనే 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, ఇవన్నీ వేసి మరొకసారి కలిపి దీన్ని బాగా మసాలా అంతా నూనెలో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న మష్రూమ్స్ని కూడా వేసి మష్రూమ్స్కి ఈ మసాలా అంతా పట్టేంత వరకు బాగా కలిపి దీన్ని కూడా మూత పెట్టి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు పెరుగు వేసుకోండి. అది ఏ బిర్యానీ అయినా, వెజ్ బిర్యానీ అయినా నాన్ వెజ్ బిర్యానీ అయినా పెరుగు కంపల్సరీ కదా. పెరుగు ఉంటేనే బిర్యానీకి టేస్ట్ వస్తుంది, పెరుగుతోనే అసలైన టేస్ట్ వస్తుంది. ఈ పెరుగు కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. పెరుగు మష్రూమ్లో బాగా మగ్గిన తర్వాత ఆయిల్ పైకి తేలేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పైకి తేలుతుంది కదా, ఇప్పుడు ఇందులో నేను డైరెక్ట్గా మనం అంటే మనుషులతో మాట్లాడినంత క్లియర్గా ఈ వాయిస్ రికార్డ్ చేయలేకపోతున్నామో అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిదీ క్లియర్గా రావాలని అనుకుంటాము. అదే మనుషులతో మాట్లాడితే ఏదైనా క్లియర్గా చెప్పగలుగుతాము. కొంచెం తప్పులున్నా ఏమున్నా సరి చేసుకోవచ్చు. కానీ మనుషులతో మాట్లాడినప్పుడు మిస్టేక్స్ అనేవి చాలా తక్కువ జరుగుతుంటాయి. కెమెరా ముందు ఈ వీడియో రికార్డ్ చేసేటప్పుడు మాత్రం ప్రతిదీ క్లియర్గా రావాలి, అందరు చూస్తారని అనుకుంటాం కదా. నాకైతే వాయిస్ రికార్డ్ చేసేటప్పుడు కొంచెం అయితే భయమే అనిపిస్తుంది. ఎందుకంటే మనుషులతో ఏది మాట్లాడినా క్లియర్గా అనిపిస్తుంది, కానీ వీడియోలో ప్రతి ఒక్కరు చూస్తారు కదా. చాలా మంది వాయిస్ రికార్డ్ చేసేటప్పుడు చాలా క్లియర్గా న్యాచురల్గా మాట్లాడినట్టు అనిపిస్తుంది. కానీ వాళ్ళు కూడా వాయిస్ రికార్డ్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడుతుంటారని నేను కొన్ని వీడియోలు చూసినా, అప్పుడే అర్థమైంది నాకు. అందుకనే నేను కూడా వాయిస్ రికార్డ్ చేయడం ఈ ఛానల్లో స్టార్ట్ చేసిన. కొన్ని షార్ట్లలో కూడా నా వాయిస్ ఉంది. వాయిస్ రికార్డ్ చేసేటప్పుడు ఏదో ఒక పని వస్తుంది, బయట నుంచి సౌండ్లు కూడా వస్తుంటాయి. కానీ యూట్యూబ్ ఛానల్కి అదంతా తెలియదు కదా, వాయిస్ రికార్డింగ్ క్లియర్గా ఉండాలి. మధ్యలో ఏ సౌండ్ వచ్చినా అది స్ట్రైక్ పడుతుంది ఒక్కొక్కసారి. అందుకనే నేను పాటలు ఎక్కువ పెట్టి షార్ట్స్ అప్లోడ్ చేస్తుంటాను. బిర్యానీ అయితే చూసారు కదా ఎట్లా చేస్తున్నా. మసాలా అంతా బాగా కలిసిన తర్వాత అందులో రైస్ వేసి మనకు కావాల్సినన్ని వాటర్ పోసుకొని ఎన్ని గ్లాసులు తీసుకుంటున్నామో అన్ని గ్లాసుల దానికి 1.5 గ్లాస్ వాటర్ తీసుకొని మూత పెట్టి విజిల్ పెట్టి ఒక్క విజిల్ మాత్రమే రానియాలి. ఒక్క విజిల్ వచ్చిన తర్వాత ఒక 10 minutes దాన్ని అలాగే వదిలేసిన తర్వాత బిర్యానీ అయితే తీయాలి. బిర్యానీ పర్ఫెక్ట్గా అయిపోయింది. నేను బిర్యానీకి అయితే పిల్లలకు లంచ్లో కడుతున్నా. మార్నింగ్ టిఫిన్ కూడా ఇదే బిర్యానీ పెట్టిన. మా పిల్లలు బిర్యానీ ఉంటే లంచ్ అయినా అదే, మళ్ళీ మార్నింగ్ టిఫిన్ అయినా అదే తింటారు. అంత ఇష్టంగా తింటారు మా పిల్లలు. మధ్యలో చెప్తున్నాను ఏమనుకోద్దు, ఫస్ట్ వ్లాగ్ కదా నాది, ఇట్లనే ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. కొత్త వాళ్ళకైతే
ఈ ఫీల్ ఎట్లుంటుందో అర్థమవుతుంది. పాత వాళ్ళకంటే ఇదేందన్న ఫీల్ ఉంటుంది, కొత్త వాళ్ళకైతే ఎంత స్ట్రగుల్ అవుతామో అర్థమవుతుంది. ఇకపోతే నా యూట్యూబ్ ఛానల్ నేను ఎట్లా స్టార్ట్ చేసినానో మీకు క్లియర్గా చెప్తాను. మా పిల్లల కోసం అయితే బిర్యానీ రెడీ చేసిన కదా, ఇప్పుడు మా ఇంట్లో పెద్దవాళ్ళ కోసం ఇప్పుడు కర్రీ చేస్తున్నాను. మిగతా వంట అంతా అయిపోయేలోపు మీకు క్లియర్గా నా యూట్యూబ్ జర్నీ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను కూడా యూట్యూబ్లో షార్ట్స్ వీడియోలు చూసేటప్పుడు ఇంతే కదా అనుకొని స్టార్ట్ చేసిన. యూట్యూబ్లో సక్సెస్ కావాలంటే అంత ఈజీ కాదని అర్థమైంది యూట్యూబ్ స్టార్ట్ చేసినాక. నేనైతే ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు బాగానే రీచ్ అయింది. యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు కొన్ని షార్ట్స్తోనే నేను వీడియోని స్టార్ట్ చేసిన. ఎక్కువైతే షార్ట్స్ చూడడం వల్ల షార్ట్సే అప్లోడ్ చేద్దామని అనుకున్నా. తర్వాత కొన్ని టెక్ ఛానల్స్ వాళ్ళు చెప్పడం వల్ల కొన్నిసార్లు మామూలుగా వేరే వీడియోస్ కూడా పెడదామని అనుకున్నా. చాలానే వీడియోస్ తీస్తున్నా, కానీ మనం ఫోన్తో తీయడం వల్ల కొన్ని సేవ్ చేసి పెట్టుకున్నా కూడా స్టోరేజ్ ఎక్కువ అవ్వడం వల్ల కొన్ని తొందరగా డిలీట్ చేయాల్సి వస్తుంది. అందులో మనం సేవ్ చేసుకున్న వీడియోలు కూడా డిలీట్ చేయాల్సి వస్తుంది. వీడియోలు తీయడం వరకు అయితే చాలా వీడియోలు తీస్తాం, కానీ వీడియో తీసిన తర్వాత దాన్ని ఎడిట్ చేసి సేవ్ చేసి మళ్ళీ దాన్ని ఎట్లా పబ్లిక్ రీచ్ చేయాలనేది మళ్ళీ అదొక టెన్షన్ అయిపోతుంది. మామూలుగా కొన్ని షార్ట్లకు అయితే బాగానే రీచ్ అవుతుంది. ఒక్క రోజులో 10,000 5,000 కూడా వెళ్ళిపోతుంది. ఒక్కొక్కసారి 100 200 లోపలనే ఆగిపోతుంది. అప్పుడు చాలా డిసప్పాయింట్ కావాల్సి వస్తుంది. యూట్యూబ్ స్టార్ట్ చేసినాం కదా, వ్యూస్ అవే వస్తాయి అనుకుంటే అస్సలు సరిపోదు. ఎందుకంటే పబ్లిక్ రీచ్ అయ్యేటట్టు మాత్రమే వీడియోస్ పెట్టాల్సి వస్తుంది. మనకు నచ్చినట్టు మాత్రం అస్సలు వీడియోస్ పెట్టలేము. మన వీడియోస్ పబ్లిక్ రీచ్ కావాలంటే మనం ప్రతిరోజు అయితే వీడియోస్ ఖచ్చితంగా 1-2 అయితే ఖచ్చితంగా చేయాలి. మనం 1-2 రోజులు ఆపేసిన వీడియోస్ మన వ్యూస్ మొత్తం తగ్గిపోతాయి. ఒక్క రోజుల్లో పెట్టకపోయినా సరే మనం ఎప్పుడు 1000లో ఉన్న 100లోకి పడిపోతాము. అంత రిస్క్ అవుతుంది. అప్పుడు మాత్రం చాలా బాధపడాల్సి వస్తుంది, ఇంత చేసినా ఇట్లా అనిపిస్తుందని. కానీ టెక్ ఛానల్స్ చూస్తే అప్పుడు అర్థమవుతుంది మనకేమైనా పని ఉండి ఏదైనా ఫంక్షన్లు ఉండి మనకేమైనా ఫంక్షన్లు ఉన్నప్పుడైనా ఏవైనా బయటకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు వీడియో అప్లోడ్ చేయకపోతే మాత్రం ఒక 2-3 రోజులు అప్లోడ్ చేయకపోతే మనకున్న సబ్స్క్రైబర్స్కి మన వీడియోలు పోతున్నట్టు కూడా అసలు వాళ్ళ ఫోన్లలో కనిపించదు. అంత అయిపోతుంది. ఎందుకంటే నేను అది ఎక్స్పీరియన్స్ చేసిన. మా ఇంట్లో వాళ్ళైనా సరే, మా ఇంట్లో ఉన్న ఫోన్లో నా సబ్స్క్రైబర్స్ ఉన్నా నేను అప్పుడప్పుడు చెక్ చేస్తుంటా. కాకపోతే నేను వీడియోలు అప్లోడ్ చేయలేదంటే అది ఖచ్చితంగా ఎక్కడికో వెళ్ళిపోతుంది. అసలు మన వీడియోసే అందరు అడుగుతుంటారు మీరు వీడియోస్ పెట్టట్లేదని. అప్పుడు అర్థమవుతుంది. కంటిన్యూ చేస్తే మాత్రం మళ్ళీ మనది వీడియోస్ మాత్రం తొందరగా రీచ్ అవుతాయి. ఛానల్ అప్పుడే తొందరగా రీచ్ అవుతుంది, మానిటైజేషన్ అవుతుంది, డబ్బులు వస్తున్నాయని మాత్రం అస్సలు ఊహించొద్దు. ఏదో ఒక్కటి మాత్రమే మన ఛానల్ బాగా పాపులర్ అవడానికి ఒక్క వీడియో మాత్రమే కారణం అవుతుంది. అదే ఏ వీడియోను కూడా మనం చెప్పలేము. అంత ఫాస్ట్గా ఒక్కొక్కసారి గ్రోత్ అవుతుంది, అంతే ఫాస్ట్గా మన వీడియోస్ డౌన్ కూడా అయిపోతాయి. నేను వీడియో చేసిన కొత్తలో 1000లలో వెళ్ళిపోయేవి రోజులో, కానీ ఇప్పుడు మాత్రం ఒక 1 వీక్ అట్లా నేను వీడియోస్ అప్లోడ్ చేయకపోవడం వల్ల 100లో మాత్రమే షార్ట్స్ వెళ్ళిపోతున్నాయి. చాలా అదనిపిస్తుంది. యూట్యూబ్ ఛానల్లో మాధురి అక్క చేస్తుంది కదా టెక్ ఛానల్స్, అది మాత్రం బాగా ఫాలో అవుతుంటా. ఇప్పుడు అర్థమైంది యూట్యూబ్ తీసింది ఏదో ఒకటైనా సరే ఆగకుండా పెట్టాలన్నది నేర్చుకున్నా. ఇప్పుడైతే మళ్ళీ అట్లనే స్టార్ట్ చేసిన. ప్రతి ఒక్కటి ఆగకుండా ఏదో ఒక చిన్న వీడియో అయినా సరే ప్రతి ఒక్కటి వీడియో అప్లోడ్ చేస్తున్నా. కొంతమందికి ఛానల్ పెట్టిన కొద్ది రోజులలోనే చాలా పాపులర్ అయిపోతుంది, మానిటైజేషన్ కూడా తొందరగా అయిపోతుంది. కానీ మనకు అలా కాదు, కొంతమంది అదృష్టం అట్లా ఉంటుంది. ఏదైనా ఫస్ట్ మనం కంటెంట్ చూసుకోవాలి. కంటెంట్ లేకపోతే ఏదైనా సక్సెస్ కాదు. అందుకని నేను ప్రతి వీడియో అయితే అప్లోడ్ చేస్తుంటే ఫస్ట్, తర్వాత నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో నాకు ఏదైతే వచ్చో నేను అదే కంటిన్యూ చేస్తున్నా. అప్పటి నుంచి నాకు సబ్స్క్రైబర్స్ పెరిగిండ్రు, నా వ్యూస్ కూడా చాలానే పోతున్నాయి. ఒక్కసారి ఆపేసినామంటే దాన్ని మళ్ళీ తిరిగి కవర్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. యూట్యూబ్ను కంటిన్యూ చేయాలన్నా దానికి ఓపిక చాలా ఉండాలి. చాలా మంది యూట్యూబ్ స్టార్ట్ చేసిరని అనుకుంటున్నా. నేను కూడా సేమ్ అట్లనే చేసిన కాబట్టి అట్లనే అనిపిస్తుంది. కానీ మన యూట్యూబ్ ఒక్కసారి స్టార్ట్ చేసిన తర్వాత, వీడియో అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఆగితే మాత్రం బాగా రిస్క్ అవుతుంది. వీడియోస్ ఆపకుండా అప్లోడ్ చేసుకున్నట్టు కొత్త వాళ్ళైతే జాగ్రత్తగా చూసుకోండి. ప్రతిరోజు అయితే ఏదో ఒక వీడియోస్ ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. వీడియోస్ ఒక్కరోజు అప్లోడ్ చేయడం మనం ఆపేసినామంటే మన వ్యూస్ తగ్గిపోతాయి, సబ్స్క్రైబర్ పెరగడం కూడా ఆగిపోతారు. మన కంటెంట్ ఏదైతే ఉందో మనకి ఏది వచ్చో పర్ఫెక్ట్గా అది మాత్రమే చేయాలి. యూట్యూబ్లో జర్నీ స్టార్ట్ చేసినాక ఆపడం అనేది అస్సలు జరగొద్దు. ఎందుకంటే ఏదో ఒక రోజు మనకు కూడా మానిటైజేషన్ అవుతుంది. 1 సంవత్సరం కాకపోవచ్చు, 2 సంవత్సరం 3 సంవత్సరాలకి ఏదో ఒక సంవత్సరానికి అయితే ఖచ్చితంగా అవుతుంది. అప్పటి వరకు చేసింది ఏదైనా అట్లా పెట్టేస్తూ ఉండండి. నేను కూడా అట్లనే పెట్టేస్తున్నా. ఇప్పటికీ నాకు 18,000 ప్లస్ అయ్యిండ్రు. నేను పెట్టి 6 మంత్స్ అవుతుంది, ఆయన 18,000 ప్లస్ అయ్యిండ్రు.
ఛానల్ పెట్టి 18,000 ప్లస్ సబ్స్క్రైబర్స్ ఎంత తొందరగా రీచ్ అయ్యారో నాకు ఆ ఒక్క వీడియోస్ వల్లనే రీచ్ అయ్యారు. ఆ వీడియోస్ ఏందో నెక్స్ట్ వీడియోలో మీకు ఖచ్చితంగా చెప్తాను. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.